గ్రామ సర్పంచ్ గారిని, మన పంచాయతీ సెక్రటరీ గారిని, ఎంపీటీసీ త్రీ టైమ్స్ చెప్పండి. మైక్ ఆన్ చేయండి. I am studying 8th class. Today is 15th August. We are celebrating 80th Independence Day. I wish you all a very happy Independence Day. Independence Day is our national festival. 8వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15న మన భారతదేశం అనేక శతాబ్దాల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ స్వేచ్ఛకు సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజులో ప్రతిభ చూపించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, సమాజంలో ఐక్యత శాంతిని నిలబెట్టడం, సాంకేతికత, విజ్ఞానం, వ్యవసాయంలో పురోగతి సాధించడం. ఈ స్వాతంత్ర్యం మనకు స్ఫూర్తి దినం. మనం స్వాతంత్రం కాపాడుకోవడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో మనం ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలి. ధన్యవాదాలు. मेरा नाम शारून है. मैं 10वीं कक्षा पढ़ता हूँ. आदरणीय प्रधान अध्यापक गण और प्रिय दोस्तों को 80वां स्वतंत्र दिवस शुभकामनाएं. यह अगस्त 15 है ना, आज हमारे देश के आज़ादी का दिन है. आज के दिन हमारे देश के वीरों ने बलिदान दिए हैं. हमारे भारतवासी गर्व है, हमारे भारतवासी है. हम बड़े होकर देश की सेवा करना चाहिए. जय हिंद, जय भारत, भारत माता की जय. పాఠం చెప్తాం, ఆడుతూ పాడుతూ చదువులు నేర్చే బాలవేదికకు జై కొడతాం. My name is Ravtuja. I am studying 8th class. Today we are celebrate Indian 80th Independence Day. Our national flag has 3 colors: saffron, white and green, a blue Ashoka Chakra. It is symbol of our pride and unity. As students, we are the future of our nation. Future of our nation. రేపు పెద్దలం, రేపటి సమాజాన్ని రూపుదిద్దుతాం. వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల చైర్మన్ గారు శ్రీనివాసరావు గారికి, గ్రామ పెద్దలు నానాజీ గారికి, కృష్ణ గారికి, మన ఎంపీటీసీ సభ్యులు నానాజీ గారికి, నానాజీ గారికి, అట్లాగే మన పంచాయతీ సెక్రటరీ గారికి, వైస్ చైర్మన్ గారు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన దేశం దాదాపు 200 సంవత్సరాల పాటు కొనసాగింది. సో బ్రిటిష్ వాళ్ళ పాలనలో కొనసాగినప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి నిర్ణయం తీసుకున్నా సరే, లండన్లోను ఆ రాణి ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకుంటే అది అక్కడ నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఢిల్లీ అంటే మనమే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
నీ భావ వ్యక్తీకరణ ఎక్కడైనా సరే తెలియజేసుకోవచ్చు, నీ భావాలను తెలియజేయచ్చు, నీకు ఇష్టం లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, తిరుగుబాటు చేయొచ్చు. ఎంతోమంది వారి యొక్క ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు. అందించండి వారికి అందజేసినందుకు